కూడా తిరుగుతూ బాగోలు కోరుకుంటున్నాం. మరి పాఠశాలలో నిజంగా కూడా 400 మంది స్ట్రెంత్ అంటే చాలా పెద్ద స్ట్రెంత్. దానికి మరి మీ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటామని అంటే ఇంకో 30 లక్షల రూపాయలు ఇస్తాను ఇవాళ. మరి మంచిగా చదువుతారా? ఎవరు సపోర్ట్ చేస్తారని అయితే ఇవ్వను. మరి కింద ఫ్లోరింగ్ కానివ్వండి, మీద 2 రూమ్లకు ఎస్టిమేట్ చేసి ఎస్డిఎఫ్లనే 2 రూమ్లకు ప్రత్యేక గదులు నేను అప్డేట్ చేస్తున్నాను. కింద ఫ్లోరింగ్ కూడా దుమ్ము లేకుండా రేపు ఇదే విధంగా ఏర్పాటు చేస్తాను. మరి మీరందరూ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. ఉచిత స్కీమ్లు వీటన్నిటికంటే కూడా ప్రత్యేకంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. కాబట్టి మన అందరం కూడా వారు చేసే ప్రయత్నానికి మద్దతు పలుకుతూ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.